హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మనకు మంచి మంచి మూవీస్ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుంది అనేది తెలుసుకుందాం. సో వీడియోలో ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసుకోండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకోండి. ఇక లేట్ ఎందుకు, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మూవీ అప్డేట్ ఇస్ సారే జాత్ అచ్చా మూవీ. సో ఈ మూవీ డేట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ ఓటీటీ రేట్స్ని అయితే మనకు G5 వాళ్ళకి తీసుకోవడమే జరిగింది. అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ అయితే చేశారు. ఆగస్టు 13th నుంచి అయితే పక్కాగా అయితే మనకి ఈ మూవీ అయితే డేట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ పవన్ కళ్యాణ్ గారు హీరోగా యాక్ట్ చేసిన హరిహర వీరం మల్లు మూవీస్. ఈ మూవీ మనకు రీసెంట్గానే థియేటర్స్ మంచి హిట్ అవుతుంది. థియేటర్ రన్ అయితే కంప్లీట్ అయితే చేసుకుంది. సో ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందని చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అయితే చేస్తున్నారు. అయితే ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకోవడమే జరిగింది అండ్ వాళ్ళు అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ అయితే చేసేసారు. సో ఈ మూవీ అయితే మనకు ఆగస్టు 15వ తారీఖు నుంచి అయితే పక్కాగా అయితే మనకు హరిహర వీరమల్లు మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెక్స్ట్ మూవీ అప్డేట్స్ జూనియర్ మూవీ అనమాట. సో ఈ మూవీలో హీరోయిన్గా వచ్చి మనకు శ్రీలీల గారు అయితే యాక్ట్ చేయడమే జరిగింది. అయితే ఈ మూవీ థియేటర్స్ మంచి హిట్ అవుతూ కూడా ఈ మూవీ అయితే థియేటర్ రన్ అయితే కంప్లీట్ అయితే చేసుకుంది. సో ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ని కూడా మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకోవడమే జరిగింది అండ్ అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ అయితే చేసేసారు. సో ఈ మూవీ వచ్చేసి మనకు ఆగస్టు 16వ తారీఖు నుంచి అయితే పక్కాగా అయితే జూనియర్ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో జూనియర్ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకైతే జూనియర్ మూవీ అయితే 16వ తారీఖున అయితే పక్కాగా అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ కింగ్డమ్ మూవీ అనమాట. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి విజయ్ దేవరకొండ గారు అయితే యాక్ట్ చేయడమే జరిగింది. సో ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది. సో ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ముందుగా ఈ మూవీ ఓటీటీ రేట్స్ని అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళు అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ అయితే చేశారు. ఆగస్టు 28th నుంచి అయితే పక్కాగా అయితే మనకు ఈ కింగ్డమ్ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో నాకు తెలిసి కింగ్డమ్ మూవీ కోసం చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. సో మీ అందరికీ అయితే మనకు ఆగస్టు 28వ తారీఖు నుంచి అయితే పక్కాగా అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెక్స్ట్ మూవీ అప్డేట్స్ సయ్యారా మూవీ అనమాట. సో ఈ మూవీ మనకి రీసెంట్గానే థియేటర్ బ్లాక్ బస్టర్ హిట్ అయిందని మీ అందరికీ తెలిసింది. ఏకంగా 400 కోట్లు అయితే కలెక్ట్ అయితే చేసింది. సో ఇది ఒక బాలీవుడ్ మూవీ. సో బాలీవుడ్ మూవీస్ అనేవి చాలా లేట్గా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతాయి. సో 2 months తర్వాత అయితే మనకి మూవీ అయితే ఓటీటీలోకి రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ ఆగస్ట్ మంత్లో అయితే మనకి మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కాదు. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకోవడమే జరిగింది. సెప్టెంబర్ ఫస్ట్ వీక్ నుంచి అయితే పక్కాగా అయితే మనకు సయ్యారా మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో మన లాస్ట్ మూవీ అప్డేట్స్ మహావతార్ నరసింహ మూవీ అనమాట. సో ఈ మూవీ మనకు రీసెంట్గా థియేటర్లోకి అయితే రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. ప్రజెంట్ ఇప్పుడు దాకా అయితే మనకు థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది. సో ఈ మూవీ ఏకంగా 150 కోట్లు అయితే కలెక్ట్ అయితే చేసేసింది. సో ఈ మూవీకి పెట్టిన బడ్జెట్ వచ్చేసి 15 కోట్లు అయితే మనకైతే ఈ మూవీ ఏకంగా 150 కోట్లు అయితే కలెక్ట్ చేసి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ హిట్గా అయితే మనకి ఈ మూవీ అయితే నిలిచింది. సో ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే మనకి ఆగస్ట్ మంత్లో అయితే అస్సలు రిలీజ్ అయితే కాదు. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకోవడమే జరిగింది. ఇంకా అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ అయితే చేయలేదు కానీ సో అగ్రిమెంట్ ప్రకారం అయితే మనకు నెక్స్ట్ మంత్ అయితే సెప్టెంబర్ నుంచి అయితే పక్కాగా అయితే ఈ మూవీ రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అంత లోపల మనకు ఓటీటీ రిలీజ్ డేట్ అయితే వాళ్ళైతే అనౌన్స్ అయితే చేసేస్తారు. సో ఆ డేట్ వచ్చినప్పుడు వీడియో అయితే పక్కాగా అయితే చేస్తాను. సో ఇన్ని మూవీస్లో మీరు ఈ మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేసిన తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి. సో వీడియోని ఇక్కడ దాకా చూసారంటే మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నేను తప్పకుండా ఒక లైక్ తీసుకోండి. ఈ వీడియోకి నేను జస్ట్ 20 likes టార్గెట్ ఇచ్చాను, తొందరగా కంప్లీట్ చేసేయండి. అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకున్న ద్వారా నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో నేను ఇక్కడ దాకా చూసినందుకు థ్యాంక్స్ టు ఆల్. నెక్స్ట్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.